ఏప్రిల్ 1 నుండి పెట్రోల్ బంక్కి వెళ్తే మీరు వేసే పెట్రోల్ మారిపోయిందని మీకు తెలుసా? మీ బైక్ లేదా కార్ మైలేజ్ తగ్గిపోవచ్చు, ఇంకా ఇంజిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందట. ఇది రూమర్ కాదు, ఇది నిజం. E20 పెట్రోల్ అసలు ఏమిటి? ఇది మన వాహనాలకు సేఫేనా? తెలుసుకుందాం. భారతదేశం ప్రతి సంవత్సరం తన అవసరాల కోసం 85% పైగా క్రూడ్ ఆయిల్ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల కోట్ల రూపాయల విదేశీ మారకం ఖర్చవుతుంది. అందుకే ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది: పెట్రోల్లో ఎథినాల్ కలపడం. E20 అంటే 20% ఎథినాల్, 80% పెట్రోల్. ఎథినాల్ అంటే ఏమిటి? ఇది ఒక బయోఫ్యూయల్. చెరుకు, మొక్కజొన్న వంటి పంటల నుండి తయారు చేస్తారు. అంటే మీరు వేసే పెట్రోల్లో ఇప్పుడు వ్యవసాయం కూడా భాగమవుతుంది. ఎందుకు E20 పెట్రోల్ తీసుకొచ్చారు అంటే, విదేశీ ఆయిల్ మీద ఆధారపడకుండా ఉండడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, రైతులకు అదనపు ఆదాయం కల్పించడానికి. ఇది ఒక సాధారణ మార్పు కాదు, భారతదేశం స్వయం సమృద్ధి వైపు వేసిన పెద్ద అడుగు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. E20 పెట్రోల్ వల్ల మీ వాహనానికి ఏమవుతుంది అని. కొత్త వాహనాలు 2023 తర్వాత వాటికి E20 కంపాటబుల్. ఇంజన్కు ఎలాంటి నష్టము ఉండదు, మైలేజ్లో పెద్ద మార్పు ఉండదు. కంపెనీలు ఇప్పటికే ఈ ఫ్యూయల్కు సరిపోయేలా వాహనాలు తయారు చేస్తున్నాయి. పాత వాహనాలు 2023 ముందువి ఇక్కడే జాగ్రత్త అవసరం. మైలేజ్ 3% నుంచి 7%కి తగ్గవచ్చు. రబ్బర్ షార్ట్స్, సీల్స్ ఫ్యూయల్ లైన్స్ పై ప్రభావం ఉండవచ్చు. దీర్ఘకాలంలో ఇంజిన్ వేర్, టియర్ పెరగవచ్చు. అంటే మీరు ఇప్పటికీ పాత బైక్ లేదా కార్ వాడుతున్నట్లయితే ఈ మార్పు మీకు కొంచెం షాక్ ఇవ్వచ్చు. ఎథినాల్లో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేగంగా బర్న్ అవుతుంది, కానీ ఎనర్జీ డెన్సిటీ తక్కువ. అందుకే మైలేజ్ కొంచెం తగ్గుతుంది. మీకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, మీ వాహనం మాన్యువల్ చెక్ చేయండి. E20 కంపాటబుల్ ఉందో లేదో చూడండి, లేకపోతే సర్వీస్ సెంటర్లో అడగండి. E20 పెట్రోల్ అనేది పర్యావరణానికి మంచిది, దేశానికి లాభదాయకం, రైతులకు ఆదాయం. కానీ పాత వాహనాల వారికి కొంత జాగ్రత్త అవసరం. మీరు ఏ వాహనం వాడుతున్నారు? మీకు మైలేజ్ తగ్గిందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే మా NOF మిస్టరీ ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.